హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలిస్ వరల్డ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. మీరు మార్నింగ్ రొటీన్ చూస్తూ ఉంటే ఒక టాపిక్ ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుకుందాం. టాపిక్ పేరు మతం. ఆ మతం అనే మాట వింటేనే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక గోడ కట్టుకున్నట్టు ఉంది కదా. మతం కాదు, మార్గం అని ప్రతి ఒక్కరి మైండ్లో ఉండాలి. ఎందుకంటే మతం అనేది మానవుల్లోని మానవత్వాన్ని వెలికి తీసేదిగా ఉండాలి, కానీ ఉన్మాదానికి దారి తీసేదిగా ఉండకూడదు అనేది నా ఒపీనియన్. మతం కాదు మార్గం అని ఎందుకు అన్నాను అంటే, ఒక బైబిల్ని తీసుకున్న, ఖురాన్ కానీ మన భగవద్గీతను కానీ తీసుకుంటే అదేముంటుంది, ఒక మానవుడు శేష జీవితంలో ఏ విధంగా బ్రతకాలి, బ్రతుకుతూ ఎదుటి వ్యక్తిని ఎలా బ్రతికించాలి అనేదే కదా ఉంటుంది. ఒక రకమైన మార్గం అది, మతం కాదు. అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీ సర్వమత సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వం. మన ఇండియా చాలా అందమైన దేశం. రకరకాల పక్షులు జంతువుల మధ్య లేని వైరం మన మానవులమైన మన మధ్య మనకే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. కలిసి ఉందాం, అన్ని మతాలని గౌరవించుకుందాం, అన్ని పండుగల్ని కలిసి చేసుకుందాం, ఒకరితో ఒకరం స్నేహపూర్వకంగా మానవత్వం కలిగి ఉందాం. ఎనీహౌ ఈరోజు రంజాన్ పండుగ కాబట్టి మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అన్నట్టు నేను ఈరోజు ఎగ్ దోశ చేశాను అండ్ పల్లి కొబ్బరి చట్నీ చేశాను. ఒకే మీల్లో అన్ని పోషకాలు అందేలా చూసుకుంటాను. ఎందుకంటే అస్తమాటు మనకు తినే అంత టైం ఉండదు కాబట్టి, పిల్లలు కూడా అంత ఇష్టంగా అస్తమాటు తినరు కాబట్టి ఒకేసారి వాళ్ళకి పెట్టేయాలి, బలం వచ్చేయాలి అనేది నా ఒపీనియన్. నేను 3 monthsకి సరిపడా దోసపిండి ఆడించుకొని ఉంచుకుంటా. అది బియ్యము మినపప్పే కాకుండా సోలు, శనగపప్పు, మెంతులు, అందులో ఓట్స్ అన్నీ కలిపి మ్యాక్సిమం నేను కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కలిపి ఆడించుకుంటాను, ఒకే మీల్లో మంచి ప్రోటీన్ అందాలని. ప్రజెంట్ మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ వాటర్ తాగడం వల్ల మనకు ఎనర్జీ రాదు. చియా సీడ్స్తో కలిపినవి, అంటే సబ్జా గింజలు ఒక 15 minutes సోక్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో 3-4 days ఉంచుకొని మనం వాటర్లో అవి కలుపుకొని పిల్లలకి ఇస్తూ ఉంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటుంది. బాయ్ బాయ్.